Hello guys, welcome back to our channel Mr. Ganesh Informative. So this is Ganesh GDS BPM. సో అందరికీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. దాని యొక్క అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ నిన్నటి నుంచి. సో నిన్న నేను వీడియో ఎందుకు చేయలేదంటే నిన్న చాలా సర్వర్ ప్రాబ్లం అనేది చాలా క్రియేట్ అయినాయి. సో చాలా టైప్స్ కొన్ని రకరకాలుగా సర్వర్ ప్రాబ్లం అనేది రావడం జరిగింది. కొన్ని డివిజన్లు అయితే 10 పోస్టులు చూపించడం కానీ అలా కొన్ని సర్వర్ ప్రాబ్లం అయితే రావడం జరిగింది. వల్ల నేను ఇలాంటి వీడియో చేయలేదు. ఎందుకంటే వీడియో చేశాను అనుకో, సో దాని ప్రకారంగా మీరు వీడియో చేస్తారు కాబట్టి నేను చేయడానికి నాకు ఇబ్బంది అనిపించింది. సో నేను నిన్న ఎలాంటి వీడియో చేయలేదు. నేను కూడా చెప్పాను ఎప్పటి నుంచో. సో మీరు తొందరలో పాటులో ఫస్ట్ 2 days ఎప్పుడు అప్లికేషన్ చేయకండి, వెయిట్ చేయండి. ఎందుకంటే సర్వర్ ప్రాబ్లం చాలా ఉంటాయి, ఓకేనా. సో దీంట్లో ఎలా ఏముండదు, ఫస్ట్ అప్లికేషన్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఇవ్వడం కానీ అలా ఏముండదు, ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో వచ్చేసి మనం అప్లికేషన్ జీడిఎస్ రూల్ 3కి ట్రాన్స్ఫర్కి మనం ఎలా అప్లికేషన్ చేయాలి అని దాని గురించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో పోస్ట్లకు ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, ఏంటిది అసలు ఎలా ఇస్తే మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. సో వీడియో అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, అప్పుడే మీరు తర్వాత అప్లికేషన్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎలాంటి తొందరపాటులో మీరు అప్లికేషన్లో మిస్టేక్ చేయకండి. ఎందుకంటే మళ్ళీ మోడిఫికేషన్లో అన్ని మిస్టేక్స్ అయితే కరెక్షన్ కాదు, కొన్ని మిస్టేక్స్ అయితేనే కరెక్షన్ అవుతారని చెప్తున్నారు వాళ్ళు, ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళు, ఓకేనా. సో మీరు తొందరపాటులో ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. సో దీనికంటే ముందు మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, సో మనం అప్లికేషన్ చేసే ముందు సో ఎవరు ఎలిజిబుల్, సో ఓకేనా, 1/7/2024 దీనికంటే ముందు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు 1 year సర్వీస్ ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. 1/7/2024 కంటే ముందు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు 1 year సర్వీస్ ఉండాలి. దీని తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరికీ 2 years సర్వీస్ ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి మాత్రం 1 year ఉంది. సో కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి, పీడబ్ల్యూడీ బి అని అంటే డి అని, సో అలా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, అవన్నీ వదిలేయండి. సో 1/7/2024 ముందు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు అందరికీ 1 year సర్వీస్ ఉండాలి. దాని తర్వాత జాయిన్ అయిన వాళ్ళకు 2 years సర్వీస్ ఉండాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని అప్లికేషన్ చేయండి, ఓకేనా. సో మీరు ఇలా అఫీషియల్ పేజ్లో వచ్చేసేయండి. సో మీకు తెలుసు అఫీషియల్ పేజ్ ఎక్కడ నుంచి అందరికి. దీని యొక్క లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్ ఈ పేజ్లో రావచ్చు. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా పేజెస్ అని కనిపిస్తాయి. లాస్ట్లో వెళ్ళేసి ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసి ఇలా 3 ఆప్షన్స్ అన్ని కనిపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు వచ్చేసి అప్లై ట్రాన్స్ఫర్ రూల్ 3 అని ఒకటి ఉంది, రూల్ 3 ట్రాన్స్ఫర్ స్టేటస్ అని ఉంది, రూల్ 3 షెడ్యూల్ అని ఉంది. ఇది అంతకుముందు మనకు రూల్ 3 షెడ్యూల్ వ్యూ అని ఉంది. సో ఇందులో ఏమి చూపిస్తుందంటే మనం ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవాలి, ఎప్పుడు రిజల్ట్ వస్తుంది దాని గురించి ఉంది. సో ప్రజెంట్ మనకు వర్క్ వచ్చేది రూల్ 3 ట్రాన్స్ఫర్ అప్లై ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది మీరు జాగ్రత్తగా చదవండి, ఓకేనా. ఒకటి చదివి మీరు అప్లై చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారంటే బిఫోర్ అప్లయింగ్ రూల్ 3 ద జీడిఎస్ షుడ్ బి ఎన్షూర్ ద కరెక్షన్ దేర్ జీడిఎస్ డేటా ఇన్ PIS ఆర్ RMHS. అంటే మీరు ఒక అప్లికేషన్ చేసే ముందు సో మీరు యొక్క మీ ప్రొఫైల్ ఎంప్లాయీ వ్యూలో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోమని చెప్తున్నారు, ఓకేనా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ DDO హెడ్ ఆఫీస్లో DDO అని ఉంటుంది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీకు ఒక వాట్సాప్ గ్రూప్లో ఇచ్చే ఉంటారు. సో అక్కడ మీరు చూసుకుని వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సార్ నాది యొక్క ఇది వచ్చేసి మిస్టేక్ ఉంది అని వాళ్ళకి చెప్పారనుకో, వాళ్ళు కరెక్షన్ చేసిన తర్వాతనే మీరు అప్లికేషన్ చేయండి. అది కరెక్షన్ కాకముందు మీరు అప్లికేషన్ చేయకండి, ఓకేనా. తర్వాత వచ్చేసి టు మేక్ కరెక్షన్ టు ద కన్సిడర్ ద జీడిఎస్ షుడ్ బి కాంటాక్ట్ దేర్ హోమ్ ఆర్ పేరెంట్ డివిజన్ అని చెప్పాను కదా. సో మీ డివిజన్ వాళ్ళకు అది కరెక్షన్ చేయడానికి ఇన్ఫార్మ్ ఇవ్వండి. సబ్మిటింగ్ ద ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఫర్ రూల్ 3 మే బి రిజల్ట్ ఇన్ ప్రాపర్ అలొకేషన్ అండ్ అప్లికేషన్ క్యాన్సిలేషన్ కౌంటింగ్ 1 అటెంప్ట్. ఒకవేళ మీరు మీ డీటెయిల్స్ కరెక్ట్ తప్పుగా ఉండి మీరు అప్లికేషన్ చేశారనుకో, సో మీది ఒకటి మీ అప్లికేషన్ క్యాన్సిల్ అయి సో మీ యొక్క అప్లికేషన్ మీ యొక్క అటెంప్ట్ వేస్ట్ అయిపోతుంది, ఒకటి మీ కౌంట్ కూడా వేస్ట్ అయిపోతుంది, ఓకేనా. సో ఇంకోటి మీరు 4th వన్ చూసుకోవచ్చు, మోడిఫికేషన్ ఆఫ్ జీడిఎస్ డీటెయిల్స్ నాట్ అలౌడ్ టు ఆఫ్టర్ ద సబ్మిషన్ ప్లీజ్ ఎన్షూర్ ద డీటెయిల్స్ కరెక్ట్. ఒకవేళ మీరు అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిట్ చేసిన తర్వాత అది మీ మోడిఫికేషన్ కాదని చెప్తున్నారు, ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉందో లేదో అనేది చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఈ కింద ఉన్న చెక్ బాక్స్ని టిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. దీన్ని టిక్ చేశారనుకో కింద బ్లూ బాక్స్ అనేది యాక్టివ్ అయిపోతుంది, కంటిన్యూ టు అప్లికేషన్ దాన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఫస్ట్ వచ్చేసి అప్లై ఫర్ ట్రాన్స్ఫర్ అండర్ ద రూల్ 3 అని ఉంది. సో ఫస్ట్ వచ్చేసి జీడిఎస్ డీటెయిల్స్, ఓకేనా. ఈ డీటెయిల్స్ అనేది మీరు కరెక్ట్గా ఉండాలి. ఇందులో మీరు ఏం కరెక్షన్ చేయలేరు. మీరు అంతా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీ డివిజన్ ఆఫీస్కి కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. సో దాంట్లో కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ వచ్చేసి మీ జీడిఎస్ ID ఉంటుంది, తర్వాత వచ్చేసి మీ జీడిఎస్ నేమ్ ఉంటుంది, తర్వాత మీ జెండర్ ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, తర్వాత మీ ప్రజెంట్ వర్క్ చేస్తున్న సర్కిల్, తర్వాత డివిజన్ ఆఫీస్, తర్వాత మీ ఆఫీస్ నేమ్, తర్వాత వచ్చేసి మీ ఆఫీస్ ID ఉంటుంది, ఓకేనా. ఇవన్నీ చూసుకోండి. దీనిలో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా మీ డివిజన్ ఆఫీస్కి కాంటాక్ట్ అవ్వండి, మీరు ఏం చేంజ్ చేయలేరు, ఓకేనా ఫ్రెండ్స్.
సో ఇవన్నీ కరెక్షన్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ చేయండి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మేము కరెక్షన్ చేయించుకుంటామంటే కాదు ఫ్రెండ్స్, మీ అప్లికేషన్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ కరెక్షన్ అంతా చేసుకున్న తర్వాతనే మీరు అక్కడ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మీ GDS పోస్ట్ ID ఉంటుంది, తర్వాత డెసిగ్నేషన్ ఉంటుంది, తర్వాత మీ లెవెల్ అండ్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది, తర్వాత స్లాబ్ TRC ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ డేట్ ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఉంటుంది. అన్నీ చూసుకోండి. తర్వాత చాలామందికి డేట్ మిస్టేక్స్ ఏంటంటే బ్రదర్ మాది మెయిల్ ఐడి మాది కాదు, ఇది తప్పు ఉంది అని ఉంటుంది. మీరు మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఉంటుంది, అది పెట్టి మీరు దాన్ని వెరిఫై చేయాలి. తర్వాత మీ ఈమెయిల్ ఐడికి పెట్టేసి దానికి OTP వస్తుంది, దాన్ని వెరిఫై చేయాలి. నేను చూపిస్తాను చూడండి మీకు, ఓకేనా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నాది ఒక మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోయింది, నాది ఒక ఈమెయిల్ ఐడి వెరిఫై అయిపోయింది, దానికి OTP వస్తుంది. OTP పెట్టేసి ఇది అంతా చూసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ప్లీజ్ డబుల్ టెక్ టు చెక్ యువర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి, దే విల్ యూజ్డ్ ఫర్ అఫీషియల్ కమ్యూనికేషన్, ఓకేనా. మీరు ఏమైనా ఓకేనా. నెక్స్ట్ కింద ఇంకా స్క్రోల్ చేస్తే మాత్రం తర్వాత వచ్చేసి మీ యొక్క అదర్స్ డీటెయిల్స్ ఉంటుంది. అదర్స్ డీటెయిల్స్ ఒకలా మీరు స్టడీడ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఇన్ 10th క్లాస్, ఓకేనా. మీరు ఇంగ్లీష్ మ్యాథ్స్ మీరు చదివి ఉంటే మాత్రం సో ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేదా మీ ఇందులో ఏదో ఒకటి లేకుండా మాత్రం నో అని పెట్టేసింది, ఓకేనా. సో అది మ్యాక్సిమం ఎస్ అనే వస్తుంది, ఎందుకంటే అందరికి ఉంటుంది అప్పుడు, ఓకేనా. తర్వాత వచ్చేసి మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ, ఓకేనా. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి అప్లయింగ్ గ్రౌండ్, ఇక్కడ వచ్చేసి మీరు ఏ గ్రౌండ్కి అప్లై చేస్తున్నారు, ఓకేనా. జనరల్ అయితే జనరల్, మ్యాక్సిమం అందరు జనరల్ ఉంటారు. మ్యూచువల్ ఉండేవాళ్ళు మ్యూచువల్ పెట్టుకొని, స్పౌస్లో ఉండేవాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది ఇవి అన్ని అనేది. సో నేను జనరల్ తీసుకుంటాను కాబట్టి జనరల్ పెట్టేశాను. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ రూల్ 3 అవైలబుల్. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయ్యారనుకో 1 పెట్టండి, కాకపోతే మాత్రం 0 పెట్టండి, ఓకేనా. నేను ఎప్పుడు ట్రాన్స్ఫర్ తీసుకోలేదు కాబట్టి నేను 0 పెట్టేశాను, ఓకేనా. అది వచ్చేసి మీ ఆధార్ నెంబర్ పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఇక్కడ జాగ్రత్తగా ఇవ్వాలి, మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ సర్కిల్ చూసుకోవాలి, ఒకటే సర్కిల్, ఒకటే రీజియన్, ఒకటే డివిజన్ ఆఫీస్లో ఎన్నైనా ఆప్షన్ పెట్టవచ్చు, ఓకేనా. సో నేను చూపిస్తాను చూడండి. నేను వచ్చేసి తెలంగాణ పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో తెలంగాణ చూసుకోండి మీరు, తెలంగాణ సర్కిల్. తర్వాత వచ్చేసి హైదరాబాద్ రీజియన్ అని ఉంటుంది, హైదరాబాద్ రీజియన్. ఇందులో వచ్చేసి మీరు ఏ డివిజన్కి పెట్టాలనుకుంటే ఆ డివిజన్ చూసుకోండి, ఓకేనా. సో నాది వచ్చేసి వరంగల్ డివిజన్ ఫ్రెండ్స్, వరంగల్ డివిజన్ ఇచ్చేసాను, ఓకేనా. మీరు ఏ డివిజన్ పెట్టాలో అన్నీ చూసుకోండి. ఒకవేళ హైదరాబాద్ రీజియన్ లేకపోతే తెలంగాణ సర్కిల్ పెట్టండి, అలా తెలంగాణ రీజియన్ పెట్టండి, అలా చూసుకోండి. చూసుకున్న తర్వాత వచ్చి మీరు ఒకవేళ ABPM ఉంటే ABPM పోస్టులు కనిపిస్తుంటాయి, మీ స్లాబ్ ఏముందో ఆ స్లాబ్కు ప్రకారం చూపిస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో నాకు ఇవన్నీ చూపించడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఎన్ని అయినా ఆ ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, ఓకేనా. నేను చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్గా ఫస్ట్ వచ్చేసి నేను బొల్లేపల్లి పెట్టాలనుకుంటున్నాను. బొల్లేపల్లి ఇలా క్లిక్ చేశాను అనుకో, అది టిక్ అయిపోయి మీరు కింద చూడండి అది 1వ నెంబర్కి వచ్చేస్తుంది, ఓకేనా. సో మీరు ఆర్డర్ వైజ్గా పెట్టండి, ఇక్కడ కూడా ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి నేను ఏం పెట్టాలనుకుంటున్నాను, ధర్మవరం అని ఉంది కదా, దాని కింద అది పెట్టాలనుకుంటున్నాను. అలా పెట్టాను అనుకో, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అది 2nd నెంబర్కి వస్తుంది. తర్వాత అన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి ప్రివ్యూ అప్లికేషన్ అని ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్కి క్లిక్ చేయండి. ప్రివ్యూ అప్లికేషన్ క్లిక్ చేయండి. తర్వాత మీ అప్లికేషన్ అంతా ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదా అని చూస్ చేసుకోండి. తర్వాత మీరు వచ్చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. మీరు ఒకవేళ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మీరు ఎలాంటి ఏం కరెక్షన్ చేయలేరు ఫ్రెండ్స్, ఓకేనా. నేను ముందే చెప్తున్నాను, మళ్ళీ మోడిఫికేషన్లో చేసుకోగలరు. అది కూడా కొన్ని డీటెయిల్స్ మాత్రమే కరెక్షన్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ అనేది కరెక్షన్ అవ్వదు. ఇది మైండ్లో పెట్టుకోండి. సో మీ డీటెయిల్స్లో, మీ GDS డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఇప్పుడే హెడ్ ఆఫీస్కి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళకి చెప్పండి. అది కరెక్షన్ అయిన తర్వాతనే మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయండి. అంతవరకు మీరు అప్లికేషన్ చేయకండి, ఎందుకంటే మీ ఒక ఛాన్స్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇది ఒక ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ చేసే విధానం. సో మీరు ఈ అప్లికేషన్ విధానంలో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, సో GDS నోటిఫికేషన్ కానీ ఏదైనా కానీ GDS జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అంటే టైం టు టైం కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని ఉన్న పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టాలనుకుంటే నేను నోటిఫికేషన్ మీకు అనేది టైం టు టైం వస్తూ ఉంటుంది, మీరు వీడియోస్ అనేది చూస్తూ ఉంటారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉండదు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చెప్పాలనుకుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మన ఛానల్ని చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు, సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను. సో ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అని ప్రతి దాని గురించి. సో వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.